హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణలో ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది. దీనికి సంబంధించిన కీలకమైన అప్డేట్ అని మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఈ వీడియో వెంబడే ప్రతి ఒక్కరు ఎగిరి గెంతేయడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని దాదాపు మనకు 1000 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఇక్కడ వివరాలను పరిశీలించినట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ ఈ జిల్లాలకు మాత్రమే. తెలంగాణలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ కార్యక్రమం ఆల్రెడీ కొనసాగించడం జరిగింది. చాలా వరకు అయితే ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది. రాని వారికి కూడా కేసీఆర్ కట్టిన హయాంలో మిగిలిపోయిన పెండింగ్లో ఉన్న ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లిస్టులో ఉన్న వరకు ఈ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లను ఇచ్చే ఆలోచన చేస్తుంది. నిర్మాణంలో మధ్యలో ఆపేసిన వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి వారిని తిరిగి ఆ యొక్క ఇళ్లను పునఃప్రారంభించే ఆలోచన చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అధికారికంగా అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా వరకు రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఎక్కువ కేటాయించింది. ఎందుకంటే మూసి సంబంధించి ప్రక్షాళన ప్రారంభించిన నేపథ్యంలో వారికి ఎక్కువగా కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అటు చూసుకున్నట్లయితే మరి ఇటు నల్గొండకు సంబంధించి అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు మిగతా ఏదైతే ఖమ్మం, ఆదిలాబాద్ ఇలా ఉన్నాయో ఇలా చూసుకున్నట్లయితే దాదాపు ఒక 4 నుంచి 5 డిస్ట్రిక్ట్స్ వరకు మాత్రమే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లను ఇచ్చే ఆలోచనలు ప్రస్తుతం అయితే ఇది మొదటి విడతగా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది L2, L3 కేటగిరీ కాదండి, L3, L4 కేటగిరీ కింద ఎవరైతే వీరికి మాత్రము వీరికి ఎటువంటి ఇళ్ళ స్థలము లేదు. అదేవిధంగా వీరు రెంటెడ్ హౌస్లో ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. మనకు L1, L2 కేటగిరీ కింద ఆల్రెడీ తెలిసిందే సొంత జాగా ఉన్న వారికి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు అయితే ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి L3, L4 కేటగిరీ కింద ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లను ప్రభుత్వం అయితే జిల్లాలోకి అయితే ఇచ్చే ఆలోచన చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.